బాబోయ్ ఎండలు మామూలు ఎండలు కాదన్నట్లుగా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎప్పుడో మార్చి నెలాఖరుకో ఏప్రిల్ మొదట్లోనో వినిపించే ఈ డైలాగులు ఇప్పటికే జనం వాడేస్తున్నారంటే సిచ్యుయేషన్ సీరియస్నెస్ ని అర్థం చేసుకోవాలి. మంగళవారం చాలా చోట్ల 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిడ్ సమ్మర్ లో రికార్డ్ అయ్యే ఈ టెంపరేచర్ ఇప్పుడే వచ్చేయటంతో జనం అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు లేకుండా బయట తిరగొద్దని హెచ్చరికలు వస్తున్నాయి. ఆరంభమే అదరగొడుతున్నాయి. ఎండలు బాబోయ్ ఎండలు. వాతావరణ శాఖ హెచ్చరించినట్లే ఈ వేసవి చాలా వేడిగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. మార్చి నెల ఇలా ఆరంభమైందో లేదో వెంటనే భానుడు తన ప్రతాపం చెండ ప్రచండంగా చూపించడం మొదలైంది. తెలంగాణలో హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో మంగళవారం ఏకంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ సుర్రు సుమ్మంటోంది. పచ్చని వాతావరణం ఉండే పల్లెల్లోనూ 36 డిగ్రీలు 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవడం ఆందోళన కలిగించే విషయం. ఆంధ్రప్రదేశ్లో సగటున 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా బుధ గురువారాల్లో 32 డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాదు వచ్చే వారానికి 35 డిగ్రీలకు చేరుతుందని చెప్పడం కూడా ఆందోళన కలిగించే విషయం. ఇక మంగళవారానికే గుంటూరు 39, విజయవాడలో 39, రాజమండ్రిలో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా టెంపుల్ సిటీ తిరుపతిలో 36, స్టీల్ సిటీ వైజాగ్లో 30, శ్రీకాకుళంలో 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని వరంగల్లో 35, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, సింగరేణిలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనరల్ గా సమ్మర్ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు సీజన్ గా లెక్కిస్తూ ఉండగా అందులో ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు పీక్ సీజన్ గా నడుస్తుంది. కానీ ఈసారి మాత్రం చాలా తొందరగా ఎండాకాలం చొరబడినట్లు అర్థమవుతోంది. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో టెంపరేచర్లు ఎలా ఉంటాయనేది ఊహించలేకుండా ఉంది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతూ ఉండగా వేసవి ఆరంభంలోనే ఈ స్థాయిలో ఉంటాయని ఎవ్వరూ ఊహించలేదు. మండే ఎండలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. శీతాకాలం నుంచి ఎండాకాలానికి ఋతువులు మారే క్రమంలో చలి క్రమేపీ తగ్గుతూ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతూ ఉండడం జరుగుతుంది. కానీ ఈ ఏడాది చలి తగ్గడం, ఉష్ణోగ్రత గరిష్ట స్థాయిలకు చేరడం ఒకేసారి జరిగింది. దీంతో చలికాలం ఎప్పుడు ముగిసిందో, ఎండాకాలం ఎప్పుడు మొదలైందో కూడా తెలియకుండానే వేసవి వచ్చేసింది. అకస్మాత్తుగా ఎండలు పెరగడంతో చిన్నారులు, వృద్ధులకు శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు సర్దుబాటు కాక జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది. అలానే సమ్మర్లో జాగ్రత్తల గురించిన అప్రమత్తత అవసరమని హెచ్చరికలు వస్తున్నాయి.